వైసీపీ అధినేత వైఎస్ జగన్కు సోదరి షర్మిలకు మధ్య రాజీ కుదిరిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇటీవలి కాలంలో వైఎస్ షర్మిల జగన్పై విమర్శలు తగ్గించడం కూడా ఈ అనుమానాలకు కారణమని చెప్పాలి. గత ఎన్నికల సందర్భంగా తన తల్లిని, చెల్లిని దూరం చేసుకుని పార్టీతో పాటు తన వ్యక్తిగత ఇమేజ్ డ్యామేజ్ అయిందని గ్రహించిన జగన్ దిద్దుబాటు చర్యలకు దిగారన్నది పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. త్వరలో వైఎస్ షర్మిల వైసీపీ గూటికి చేరనున్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలో సరైన నాయకత్వం లేదని, షర్మిలను తప్పించే కాపు నేతలకు పీసీసీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని సమాచారం. ప్రియాంక గాంధీ ఇప్పటికే ఏపీలోని కాపు నేతలకు ఫోన్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిల వైదొలిగితే అది ఆమెకు అవమానకరమని, అందుకే ఆమె జగన్ వైపు చూస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే జగన్ కుటుంబ సభ్యులందరూ కలిసిపోతారన్న టాక్ కూడా పార్టీ సోషల్ మీడియాలో ఎక్కువగా పోస్టులు కనిపిస్తున్నాయి. రాజకీయంగా విడిపోయి ఆస్తుల విషయంలో విభేదాలు తలెత్తిన నేపథ్యంలో ఎవరూ పొలిటికల్గా ఎదగలేకపోయారన్న భావన ఇరువురిలోనూ నెలకొందని అంటున్నారు. అందుకే వైఎస్ సన్నిహితులైన కొందరు సీనియర్లు ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ వారు వైఎస్ కుటుంబాన్ని ఏకం చేయాలన్న లక్ష్యంతో గత కొంతకాలంగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇటీవల జగన్ పుట్టినరోజు నాడు వైఎస్ షర్మిల శుభాకాంక్షలు తెలపడం, దానికి జగన్ కూడా థ్యాంక్ యూ అమ్మా అంటూ రిప్లై ఇవ్వటాన్ని ఈ సందర్భంగా కొందరు వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. వైఎస్ షర్మిల ఇటీవల కూటమి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేస్తుండటం కూడా అందులో భాగమేనని అంటున్నారు. కుటుంబ విభేదాలు పక్కన పెట్టి వారసత్వ పోరును కొద్ది రోజులు ఆవలపెట్టి ముందు రాజకీయాల్లో ఎదుగుదల ధ్యేయంగా కలిసి పనిచేయాలని వైఎస్ రాజశేఖర్ రెడ్డి సన్నిహితులు సూచించారని, అలాగే వైఎస్ కుటుంబంలోని పెద్దలు కూడా ఈ పంచాయతీని పరిష్కరించారంటున్నారు. అంతా ఓకే అయితే త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తం మీద అన్నా చెల్లెళ్లు ఒకటైనట్లేనని వైసీపీ నేతలు బాహాటంగా చెబుతుండడం విశేషం. మరి ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.